హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన, పురాతనమైన దేవాలయాన్ని మీ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నానండి. అదే మనుబోలు బద్వేల్ క్రాస్ రోడ్‌లో ఉంటుందండి. ఈ గుడి పేరు సంగమేశ్వర దేవాలయం అంటారండి. ఈ గుడినైతే మహావిష్ణు అవతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు నిర్మించాడండి. ఇక్కడ లింగం కూడా పరశురాముడే ప్రతిష్ఠించారండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ఒక అద్భుతమే జరుగుతుందండి. సాక్షాత్తు గంగమ్మ తల్లి ఇక్కడ దగ్గరలో 3 నదులు కలిసే నీరు ఒక ఏట్లోకొస్తుందండి. ఆ నీరు ఇక్కడికైతే చేరుకుంటుందండి. కార్తీక మాసంలో ఇలా సంగమేశ్వరుని పాదాలనైతే తాకుతుందండి గంగమ్మ వారు. ఈ గుడినే శని పాప విమోచన దేవాలయం అని కూడా అంటారండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి ముందుగా అమ్మవారిని, తర్వాత స్వామివారిని, చివరగా వినాయకుడినైతే దర్శనం చేసుకొని, దక్షిణ ద్వారం గుండా బయటకొస్తారండి. పరశురాముడు నిర్మించిన దేవాలయాల్లో ఇదైతే ఏడవ దేవాలయం అండి. మిగిలిన దేవాలయాల్లో తూర్పు ద్వారం ద్వారా ఎళ్లి, తూర్పు ద్వారం ద్వారానే బయటకి రావడం వల్ల శని అక్కడే ఉండి పోయే వాళ్ళని పట్టుకుంటున్నాడండి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ప్రత్యేకమైన దేవాలయం పరశురాముడు తూర్పు ద్వారా ఎళ్లి ఇలా దక్షిణ ద్వారంగా బయటకొచ్చారండి. అలా దక్షిణ ద్వారం గుండా బయటికి రావడం వల్ల పాప విమోచనమైతే అవుతుంది. ఇలాంటి పురాతనమైన, శక్తివంతమైన దేవాలయాల్ని కాపాడుకోవడం మనం అందరి బాధ్యతండి. దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్లి